పెద్దబండి రేవు అడవుల్లో వివాదాస్పద పోడు భూములను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సందర్శించి పరిశీలించారు. దుమ్ముగూడెం మండలం గౌరవరం గ్రామానికి చెందిన 33 మంది ఆదివాసీ గిరిజన రైతులు గ్రామ సమీప పెద్దబండి రేవు అడవిలో కోడు నరికిన సాగు చేసుకుంటుండగా తెలంగాణ రాష్ట్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వం హక్కు పత్రాలు కూడా మంజూరు చేసింది. ఈ భూములపై అటవీ శాఖ అధికారులకు ఆదివాసీ రైతులకు వివాదం తలెత్తింది. అటవీ శాఖ అధికారులు ఇటీవల ఆ భూముల్లో కొంత భాగంలో మొక్కలు నాటుతుండగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన రైతులు హైకోర్టును ఆశ్రయించగా ఈ భూముల పరిశీలన కోసం హైకోర్టు ఉన్నత అధికారులకు నోటీసులు జారీ చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భద్రాచలం ఐటీడీఏ పీఓ భద్రాచలం ఆర్డీఓ అటవీ శాఖ ఉన్నత అధికారులు వివాదాస్పద పోడు భూములను పరిశీలించి ఆదివాసీ గిరిజన రైతులతో చర్చించారు. ఇట్లాంటి సందర్భంలో ఐటీడీ ఆఫీస్లో 6 రకాల డీటీ ఉంటుంది. ఆ డీటీకి నంబర్ చెప్తాడు. ఆ నంబర్ కంప్యూటర్ మీద కొట్టుకొని చెప్తాడు అప్రూవ్ అయిందా లేదా. అప్రూవ్ అయిందని చూపిస్తుందంటే మీరు కొన్ని అప్రూవ్ అయ్యి కూడా వాళ్ళకి పట్టాముక్కలు రాలేదు. అట్లాంటి సింపుల్ మాట అమ్మా. ఇది వాళ్ళకి ఎంతో సాయం చేస్తాను ఈ ఫారెస్ట్ వాళ్ళకి అంతే సాయం చేస్తాను. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత మీకు ప్రొటెక్షన్ కోసం ఏమేమి కావాలో నేను ఇస్తాను. ఎక్కడున్నారు? సో మనం వాళ్ళకి వచ్చిన అప్రూవ్ అయిన దానికి మనం ముట్టొద్దు. మీకు డిస్టర్బ్ అయితే కూడా నాకు చెప్పండి. అక్కడ కార్ల కార్డు ఉండాలి అక్కడే. సగంకి అట్లా కాదమ్మా, దానికి ఒక పరిమితం ఉంది. కుటుంబానికి ఎంతవరకు ఉంటుంది అట్లాంటివి. మీరు ఇంకా ఇవ్వండి అట్లా చేసి పెట్టేస్తే పోతే అది మీకు ఏం రాదు. నేను చెప్పలేదు సార్, నేను ఎంతవరకు కాలేదు అట్లా కాదు. 2 ఎకరాల అప్పుడు పట్టా పాస్బుక్ వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు 2 ఎకరాలకి పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత ఇంకా మాకు 5 ఎకరాలు మేము ఎంత సాగులో ఉన్నాము 10, 20 అది మాకు ఇవ్వండి అట్లా కుదరదు. ఇట్లా ఉండదు. సో ఇప్పుడు హైకోర్టు నుంచి ఏం చెప్పారు? హైకోర్టులో కేసు ఏం వేసుకున్నారు మీరు? మాకు ఉన్న భూమి నుంచి కూడా తీసేస్తున్నారు అంటారు. ఎవరు చేస్తున్నారు అట్లా? ఎవరు చేయట్లేదు. ఈ బుద్ధుల లక్ష్మి ఎవరు? లక్ష్మి వీరయ్య మీరే కదా. మీ భూమి దాంతో లోపలికి నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే, మీరు ఇక్కడ ఉంటున్నారు, సాగు చేస్తున్నారు, కానీ దీనికి మీరు ఇంకా కొట్టుకుంటూ లోపలికి పోతే కేసెస్ పడతాయి. దాని తప్ప మీకు లాభం ఏం జరగదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మన అధికారులందరూ ఇది 2 ఎకరాలు లేదా 2.5 ఇంకా మడతం వచ్చి 3 ఎకరాలు ఏదైతే ఉందో ఇది ఏదో ఆశమాషిగా జరగలేదు. గ్రామసభ జరిగింది, దాంట్లో రాసుకున్నారు, అంతే వరకు మీరు వాడుకోవచ్చు పోడు పట్టాలి. దానికంటే ఎక్కువ మేము ఇంకా నరికేస్తూ పోతాం, అట్లా కుదరదు. దాంట్లో అనవసరంగా ఇబ్బందులు అయ్యాయి. ఇది సరిపోదు. కొద్దిగా ఎకరం వరకే ఏం చేస్తారు? పత్తిలో ఎంత పెట్టుబడి చేస్తున్నారు మీరు? విత్తనాలు ఏమైపోయిందంటే అదే ఈ మొత్తం మేము అప్పటి నుంచి సాగులు ఉన్నామని చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇంత చేసినా కూడా మీరు పత్తి వేస్తున్నారు, దాని ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుందో దానికంటే ఎక్కువ వచ్చే విధంగా మనము వేరే వేరే పథకాలు వాడుకుంటూ మీకు సాయం చేయవచ్చు. దానివల్ల మీ పిల్లల మీద కేసెస్ పడవు, మీ మీద కేసెస్ పడవు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఈరోజు పండిస్తున్నారు, రేపటి నాటికి మీ కొడుకు కూతురు వాళ్ళు కూడా మీలాగానే నేర్చుకొని మా తాత ముత్తైతే చేశారు, మేము కూడా ఇంకా నరికి వేస్తాం. అట్లాంటివి చేస్తే ఏమవుతుంది? అనవసరంగా వాళ్ళ మీద కేసెస్ పడుకుపోతున్నాయి. అది అనవసరం. ఈ భూమిలో వర్షంతో కూడా మన ఉపాధి హామీ ద్వారా మీకు మొక్కలు మేము ఏర్పాటు చేస్తాం. మంచి కాంపౌండ్ వేసేసుకోండి, దాంట్లో చేప పిల్లలు మేము ఇప్పిస్తాము. మునగకాయలు వస్తాయి, మునగకాయలు ఆకులు మంచి రేటు ఉంటుంది,
దానికోసం ఉచితంగా ఏదైనా మొక్కలు కావాలో మేము ఇప్పిస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, మీకు అటవీ కూడా ఉంటుంది, ఆదాయం కూడా ఉంటుంది. తర్వాత ఇది తేనెటీగల డబ్బాలు ఉంటాయి, ఆ డబ్బాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, మీ పిల్లలు నేరస్తులుగా మారరు. ఇప్పుడు ఏమవుతుంది, మీ మీద కేసెస్ అవుతాయి, మీ పిల్లలకి కూడా మీరు అదే చెప్తారు, నువ్వు కూడా కొట్టుకో, నేను 1 ఎకరం కొట్టేసినా నువ్వు కూడా కొట్టుకో అటవీ. సో అట్లా చేస్తూ ఏమవుతుందంటే అది ఎవరికి సరిపోదు అది. సో నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే, ఇది మాకు ఉన్న వరకు ఇవ్వండి, అట్లా అప్పుడే బరాబర్గా చూసుకున్నారు. సరే, చూసుకున్న తర్వాత గ్రామ సభ కూడా పెట్టారు, అందరి ముందటనే అది ఆమోదం అయింది. ఈ భూమి ఏదైతే ఉందో ఇక్కడ రాసిన విస్తీర్ణం అది మీకు మార్కింగ్ చేసి ఇస్తారు. దానికి ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పెట్టరు. కానీ అది వదిలేసి మీరు ఉన్న అటవీలో లోపలికి పోతే మాత్రం అది సరి ఉండదు. ఈ భూమిలో మీకు ఏం కావాలి, నీటి కుంట ఉచితంగా ఇప్పిస్తాం, మునగ మొక్కలు ఉచితంగా ఇప్పిస్తాం, ఆ నీటి కుంటలో వేయడానికి చేప పిల్లలు ఉచితంగా ఇప్పిస్తాం. అది మీరు రాసి ఇవ్వండి, మీకు ఎంత అవసరం ఉందో. 1 ఎకరానికి 1000 చెట్లు పెడతాయి. మీరు పత్తితో ఎంత సంపాదిస్తారు ఒక సీజన్లో? తిరుపతమ్మ, మీరు వ్యవసాయం చేయట్లేదు, మీరు జవాబు ఇవ్వలేకపోతున్నారు. వచ్చి నో చెప్పు, ఎన్ని క్వింటాలు వస్తాయి మీకు? ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయి? 5 క్వింటాలు అట్లా వస్తాయి సార్. 5 క్వింటాలు ఎంత రేటు ఉంటుంది? 7,000 రూపాయలు కదా. 8,000 ఉంటుంది. మీరు మామూలుగా అట్లా తీసుకోండి. సరే, అయితే 6 అంటే ఆదాయం వచ్చేది ఎంత ఎకరానికి? ఇప్పుడు 5 క్వింటాలు వస్తుంది అన్నారు కదా, 5కి 6 అంటే 30,000 రూపాయలు. మీరు దీనికి దున్నడం అవన్నీ ఖర్చు పెట్టడానికి, విత్తనాల కోసం మందు కొట్టడం 10,000 ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి. ఖర్చు ఇక్కడ ఒక మాట చెప్పమ్మా, మీ పేరు? సమ్మక్క. 1,00,000 రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావని నువ్వే ఒప్పుకుంటున్నావు. నేను మళ్ళీ ఎందుకు అటువి కొడుతున్నావు? మరి 1,00,000 రూపాయలు ఉన్నాయా నీ దగ్గర? సో అది అట్లా ఏదో ఒకటి వీళ్ళు నామకే వాస్తే వచ్చారట్లా అనుకోవద్దు. మేము సాయం చేయడానికి మంచి ఉద్దేశంతో వచ్చినాము. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడిపోతే లాభం లేదు. సహాయం చేయడానికి మేము మీకు సిద్ధంగా ఉన్నాము. 1,00,000 రూపాయలు ఎక్కడ కూడా ఉండదు మళ్ళీ సాగు కోసం. రైట్, మీరు 10-20 వేలైనా మీరు ఇప్పుడు దీంట్లో మీరు టిల్లర్ ట్రాక్టర్ తిప్పలేరు కదా. సో దీంట్లో మీరు 10-20 వేలు ఖర్చు పెడుతున్నారు, మీకు వచ్చేది 30-40 వేలు అనుకోండి, మిగిలేది 20 వేలు. నేనేమంటున్నానంటే ఎకరానికి 1000 మొక్కలు మునగాది మేము ఉచితంగా ఇప్పిస్తాం, మీరు పెట్టుకోండి. ఒక చెట్టుకి 10 కాయలు వచ్చిన